प्रत्यक्षदैवं प्रतिबन्धनाशनं सत्यरूपं सकलार्तिनाशनं सौख्यप्रदं शान्तमनोज्ञरूपं श्रीसाईनाथं सततं नमामि। పరమ పవిత్రమైన షిరిడీ క్షేత్రంలో తనను నమ్మిన భక్తులను నిత్యం కాపాడటానికై వెలసిన మహిమాన్విత మూర్తి శ్రీ సాయినాథుడు. ఋషులకు మహారుషి, యోగులకు మహాయోగి, గురువులకు సద్గురు, సిద్ధులలో మహాసిద్ధి గల ఆ దివ్యమంగళమూర్తి అయినటువంటి సాయినాథుని యొక్క అనేకానేక లీలలలో 7 లీలలను సాయి సప్త కథామాల నాటిక రూపంలో మీ ముందు ప్రదర్శిస్తున్నాం. 7 అనే సంఖ్య మతం, పురాణాలు, మూఢనమ్మకాలు మరియు తత్వశాస్త్రంతో గొప్ప అనుబంధాన్ని కలిగి ఉంది. సాంప్రదాయ గ్రహాల ఫలితంగా వారంలో 7 రోజులున్నాయి. మన శరీరంలోని చక్రాలు 7, మానవ జీవితంలోని దశలు 7, సంగీతానికి స్వరాలు 7, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడు 7 కొండలెక్కితే గాని అగుపడడు. వివాహ సమయంలో తీసుకున్న 7 అడుగులుగా చెప్పబడే సప్తపది ప్రమాణాలు 7, ఇంద్రధనస్సులోని రంగులు 7, భారతదేశంలో సముద్రాలు 7, ప్రపంచంలోని ఖండాలు 7, ఈ జగంలోని వింతలు 7. పురాణం యొక్క ఇతర సంస్కరణలలో బ్రహ్మదేవుడు సృష్టించిన ఋషుల సంఖ్య 7. ఇలా 7 గురించి చెప్పుకుంటూ పోతే 7 జన్మలైనా సరిపోదు. అందుకేనేమో మన పూజ సద్గురు సాయి కుమార్ బాబా గారు సర్వదోష నివారణ మహాయజ్ఞంలో సప్త మహాహోమాలు 7 రోజులు కార్యరూపం దాల్చారు. అలాగే ఈ మహత్కార్యం 60 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ సప్త కథామాలలోని అంశాలు సప్తదిన దోషాలు తొలగించే అస్త్రాలుగా భావించి భక్తులు ఈ నాటికను వీక్షించి తరించవలసినదిగా మనవి. బాలఫకీరు తిరుగుతూ ధూప్గావ్ దగ్గరకు వచ్చారు. అక్కడ సింధోస్, బిందోస్ అనే 2 గ్రామాలున్నాయి. చుట్టూ గోదావరి నది మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు. ఆ చెట్టు మధ్యలో బాలఫకీరు కూర్చుని ఉన్నాడు. నేను ఈ ఊరికి పటేలిని. ఇంతకీ ఎవరితను? ఎవరైనా కొత్త భిక్షగాడా? ఇంతకీ నేను నమస్కారం పెట్టాలా వద్దా? ఓ చాన్ పాటిలా రా. నేను పటేల్ని, 3 గ్రామాలకు అధిపతిని. నాకు ఒక హోదా ఉంది. నన్నే చాంద్ అంటావా? బాధపడకు చాందబాయ్, నీ గుర్రం పేరు బిజ్లీ కదా. నీ గుర్రం ఇక్కడే ఉంది. నేను పటేల్ని కాబట్టి నన్ను అందరూ గుర్తుపడతారు. మరి ఇతను చిన్న పిల్లవాడైనా నన్ను ఎలా గుర్తుపట్టాడబ్బా? చాందబాయ్, 3 నెలల నుండి నీ గుర్రం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. నీ బిజ్లీ ఇక్కడే ఉంది. రా, ముందు దాహం తీర్చుకో. కూర్చో చాందబాయ్, ముందు ఈ నీళ్లు తాగి నీ దాహాన్ని తీర్చుకో. బాబా, నా కోసం అదిగో చాందబాయ్, అక్కడ చెట్టు చాటున ఉంది చూడు. ఇప్పుడే అక్కడికి వెళ్ళొచ్చాను బాబా. మళ్ళీ వెళ్ళు చూడు. బిజినీ 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 బిజినీ. బాబా, నా బిజిలీ చూడటానికి గుర్రమైనా లోపల మానవత్వం ఉంది బాబా. బాబా, యా అల్లా ఇల్లల్లా మొహమ్మద్ రసూలల్లా. మీరు ముస్లిమా? యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నాకెందుకు ఈ జాతి మత భేదాలు? నువ్వు చిలుము తాగుతావా? నాకు అలవాటు లేదు కానీ మీరిస్తే. బాబా, చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పటికే 2 పెళ్లిళ్ళు చేసుకున్నాను. 3వ పెళ్లి చేసుకుందామనేసరికి ఈ చెరుము తాగగానే ఈ ఆలోచనలన్నీ తారుమారయ్యాయి. అలాగే ఇటువంటి ఉన్నత భావాలు బ్రిటిష్ వారిలో కూడా వచ్చి వారు మన దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళితే బాగుండేనేమో అనిపించింది. నాలో ఈ మార్పు కోసమే నువ్వు ఈ చిరుమును సిద్ధం చేశావా బాబా? నాకు ఎందుకు ఇంత అహంకారం? నేను ఎందుకు ఇంతమందిని బాధ పెడుతున్నాను? ఎన్ని వివాహాలు చేసుకున్నాను? ధర్మ, యవ్వనమా, విద్యా గర్వమా, పదవీ గర్వమా? దేనివల్ల జనాన్ని ఎంత బాధ పెడుతున్నాను? నేను ఏవో కొన్ని మంచి పనులు కూడా చేస్తే ఉంటాను. అందుకే మీ వల్ల నా అహంకారం మొత్తం అణిగిపోయింది. మహాత్మా, నీవు నా ఇంటికి రాకుండా ఇక్కడ నుండి కదలనని మాటివు. సరే పద. ఇంతకీ నీ ఇల్లెక్కడా? ధూపం. షిరిడీ గ్రామంలో నా మేనల్లుడి లగ్నం ఉంది బాబా. మనమిద్దరం ముందుగా ధూపం వెళ్దాం. ప్రతి జన్మకి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గురువు, ఒక దైవం, ఒక గర్భగోళం, ఒక గ్రామం, ఒక దేశం, ఒక పేరు, ఒక ఊరు, ఒక కులం, ఒక మతం కావాలి. అందుకే ఏ కులాన్ని, ఏ మతాన్ని ద్వేషించవద్దు. ఏమి తేజస్సు! ఆహా, ముక్కు పచ్చలారని 16 బాలునికి ఎంతటి జ్ఞానమో! ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానమా? ఇంతటి బలమైన వాక్కులు ఈ వయసులోనా? ఈ 8 రోజులు బాలపకీరు ఆగమనంతో 8 క్షణాలుగా గడిచాయి నాయనా. ఈ మహానుభావులను మనం ప్రత్యేకించి ఒక సింహాసనాన్ని బండికి కట్టి షిరిడీ తీసుకువెళ్దాం. ఇతడు ఇది వరకు ఉన్న బాల ఫకీరేనా? సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుదాసావనం తిక్త మస్య ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. రండి సాయి, రండి. ఆగండి. ఈయన దొరకాయన మందిరానికి ఎలా తీసుకెళ్తాం? ఏమో, ఈయన హిందూ అయి ఉండొచ్చు కదా. మన ఊరి చివరన పాడుపడిన మసీదు ఉంది కదా, దానికి కప్పు కూడా ఊడిపోయింది. ఈయనను అక్కడే ఉంచుదాం. అక్కడే ఉంచుదాం. సాయి అనగా మహానుభావ అని, బాబా అంటే తండ్రి అని అర్థం. సాయి అంటే హిందూ పదం, బాబా అంటే ముస్లింలు తరచుగా వాడే పదం. అవతార పురుషుడైన సాయి నామములో హిందూ ముస్లింల ఐక్యమత్యం గోచరిస్తుంది.
భక్తుడు ఏ నామముతో పిలిచినా ఆ భగవంతుడు పలుకుతాడన్న విషయాన్ని బాబా నిరూపించారు.